రంగాపురం అనే గ్రామంలో కోమలి తన భర్త రంగయ్య వాళ్ళింట్లో పనిచేయడానికి శాంతమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది. శాంతమ్మ చాలా మంచిది. ఒకరోజు కోమలి శాంతమ్మతో, ఏంటి శాంతమ్మ, ఇంత లేటుగా వస్తే పనులన్నీ నేనే చేసుకోవాలా ఏంటి అంటూ కోపంగా అంది కోమలి. దాంతో శాంతమ్మ తన పని తను చేసుకోవడం కోసం అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంట్లో వంట పని, ఇంటి పని, బట్టలు ఉతకడం, అన్ని పనులు కూడా చాలా బాగా చేస్తూ ఉండేది శాంతమ్మ. ఒకరోజు శాంతమ్మ కోమలి దగ్గరికి వచ్చి, అమ్మా, కొంచెం జీతం పెంచండి అమ్మా. నాకు చూస్తే ఆరోగ్యం బాగోవడం లేదు. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. కొంచెం జీతం పెంచితే బాగుంటుంది అంది. దానికి కోమలి, ఏంటి, జీతం పెంచాలా? ఇప్పటి వరకు ఇచ్చే జీతమే చాలా ఎక్కువ. ఇంకా జీతం పెంచడం అంటే నా వల్ల కాదు. ఇష్టమైతే పని చేయి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనడంతో శాంతమ్మ పని మానేసి వెళ్ళిపోయింది. ఇక భర్త రంగయ్య ఇంటికి వచ్చాక, ఏవే, శాంతమ్మ కనబడడం లేదేంటి? పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావు అని అడిగాడు కోమలిని. దానికి కోమలి, ఆవిడికి జీతం పెంచాలంట. ఇలా జీతం పెంచుకుంటూ ఉంటే గడ్డిగాని తినాలి మనం, అందుకే పమ్మన్నాను అంది. దానికి భర్త, అన్ని ధరలు పెరిగిపోయాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తుంది. 10 రూపాయలు పెంచితే తప్పే ఉంది, ఎందుకు మాన్పించావు అన్నాడు. అప్పుడు కోమలి, చాలే, ఇలాంటి దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాయి. మీకేం తెలీదు, ఇక ఊరుకోండి అని చెప్పింది. అప్పుడు భర్త, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని ఎప్పుడు ఇలాగే చేస్తావు. నీకు నచ్చినట్టే చేసుకో అన్నాడు. ఒకరోజు కోమలి ఇంటి ముందు అమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అంటూ అడిగింది ముష్టావిడ. దానికి కోమలి, చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, ఏ పనైనా చేసుకోవచ్చు కదా, ఇలా ముష్టెత్తుకుంటావెందుకు అని అనడంతో ఆ ముష్టావిడ, అమ్మా, ఆ పనేదో మీరే ఇచ్చి పుణ్యం కట్టుకోండమ్మా అని అంది. దానికి కోమలి, సరే, మా ఇంట్లో ఈ రోజు నుంచి పని చెయ్యి. డబ్బులు మాత్రం ఇవ్వను, 3 పూట్ల భోజనం మాత్రమే పెడతానని పనిలో చేర్చుకుంది. కొత్త పని మనిషి కాంతమ్మ ఇంటి పని, వంట పని అన్నీ బాగానే చేస్తూనే ఉండేది. ఒకరోజు కోమలి సీమంతం చాలా బాగా జరిగింది. అక్కడికొచ్చిన అమ్మలక్కలు మాట్లాడుతూ కోమలి సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ మాటల్లో ఉండగా కాంతమ్మ దూరం నుంచి కోమలి వేసుకున్న వస్తువుల వంకే అలా చూస్తూ నిలబడి ఉంది దూరంగా. ఇక రాత్రికి బాగా అలసిపోయిన కోమలి వస్తువులు టేబుల్ మీదే పెట్టి మంచం దగ్గరికి వెళ్ళి ఆ అలసటతో ఆ మంచంపైనే నిద్రపోయింది. ఇక బాగా చీకటి పడ్డాక కాంతమ్మ గదిలోకి వచ్చి ఆ వస్తువులన్నిటినీ ఒక మూట కట్టుకుని ఆ మూటతో పారిపోయింది. కోమలి పొద్దున్నే లేచి ఆ వస్తువును చూసేసరికి టేబుల్పై వస్తువులు లేవు. అయ్యయ్యో, నా వస్తువులన్నీ ఏమైపోయాయి? కాంతమ్మ, కాంతమ్మ అంటూ గట్టిగా అరిచేసరికి కాంతమ్మ కూడా రాలేదు. దాంతో వస్తువులు పోయాయన్న విషయం బాగా అర్థమైంది కోమలికి. ఇక భర్తతో కోమలి ఏడుస్తూ, ఏమండి, కాంతమ్మ ఎంత పని చేసిందో చూడండి, వస్తువులన్నీ తీసుకుని పారిపోయింది, నేను అనవసరంగా నమ్మాను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. దానికి భర్త, శాంతమ్మ మనకు చాలా తెలిసిన మనిషి. ఎన్నో ఏళ్ళుగా మన ఇంట్లో పనిచేస్తుంది. ఆవిడనే పని మనిషిగా ఉంచమంటే 10 రూపాయలు పెంచడానికి బాధపడ్డావు. ఇలా తెలియని ఎవరో ఒక వ్యక్తికి డబ్బులు అవసరం లేదు కదా అని ఇంట్లో పెట్టుకున్నావు. అది కాస్త దొంగతనం చేసి వస్తువులన్నీ పట్టుకుపోయింది. సర్లే, పోయిన వస్తువులు ఎటు పోయాయి. ఎప్పుడైనా సరే అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని అని చెప్పడంతో తన బుద్ధి మార్చుకుంది కోమలి.